మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యములో మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16 వచనాన్ని చదువుతున్నాం. ఎట్లా అనగా, జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దుష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకును, నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారిగా అభిషేకించుటకును రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషులను నీ యొద్దకు రప్పించెదను. ఈ వాక్యములో సౌలు సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి రాజు కావాలి, మాకు రాజు కావాలి, మమ్మల్ని వేలుటకు మాకు రాజు కావాలని దేవుడి ఎదుట మొరపెడుతున్నారు. వారి మొరలన్నీ కూడా ఆలకించి, నేను వారిని దుష్టించాను, చూశాను, వారి మీద నేను దృష్టి ఉంచాను. రేపు ఈ వేళ కల్లా బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుణ్ణి నీ యొద్దకు రప్పించదనని సమూయేలుతో ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిస్థితులన్నీ చూస్తున్నాం. రాష్ట్రమంతా కూడా మరి ఎవరు ఈసారి అని చెప్పుకొనుచు ఉన్నప్పుడు వాక్యం చెప్తున్న మాట, దేవుడు నియమించువాడు, దేవుడే ఏర్పరచువాడు, దేవునికి అసాధ్యమైనదేమీ లేదు. ఈ మూల వాక్యములో నేను మిమ్మల్ని దుష్టించాను, నేను మిమ్మల్ని చూశాను, మీ మొరలు నేను విన్నాను. యెషయా గ్రంథములో 66:2 మనం చూస్తే, అవన్నీ నా హస్తకృతములేనని చెప్పుచు, అవి నా వలన కలిగినవే యెహోవా సెలవిచ్చి ఉన్నాడని, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వినునో, నా మాట విని వణుకుచూ ఉండినో వానిని నేను దుష్టించాను. ఎవరిని చూస్తున్నాడు ఆయన? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానిని నేను దృష్టి ఉంచాను. బాగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరిని దృష్టించాడు ఆయన? దీనుడై ఆయన యొద్ద నలిగిన హృదయము గలవాడై ఉంటాడో ఆయన వారిని చూస్తున్నాడు, ఆయన వారిని దృష్టించాడన్న సత్యమును మనం తెలుసుకోవాలి. అంటే దేవుడి సన్నిధిలో మనము దీన మనసు కలిగి ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు ఇరిగిన నలిగిన హృదయము కలిగిన వారై ఉంటే ఆయన వారి మీద దృష్టి ఉంచాడు ఖచ్చితంగా. కీర్తన గ్రంథం 84వ కీర్తనలో 9వ వచనం, దేవా మా కేడెమా దుష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖము లక్ష్యింపము, లక్ష్యపెట్టు. దేవా మా కేడెమా దుష్టించుము. ఆయన మన మీద దుష్టించాలి. ఆయన కేడెమై ఉన్నాడు.
ఆయన మనల్ని దుష్టించాలని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఆయన దుష్టించకపోతే, ఆయన దృష్టిలో లేకపోతే, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాపి వాక్యములో అక్కడ రాయబడినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాటను మీరు చూడొచ్చు. విలాపి వాక్యములు 1వ అధ్యాయం 20వ వచనములో మన 9వ వచనం మొదటగా చదువుదాం. దాని పవిత్రత దాని చెగుల మీదనున్న దానిని కడవరి స్థితి అది జ్ఞాపకము చేసుకొని ఉండి అది ఎంతో వింతగా హీన దశలో ఉన్నదని అనుకొనలేదు. యెహోవా శత్రువులను అతిశయించుట చేత నాకు కలిగిన శ్రమ దుష్టించుము. శ్రమ కలిగిపోయింది వీళ్ళకి. ఒకప్పుడు వీళ్ళ ప్రారంభం ఎలా ఉన్నది? ఘనతాస్పదముగా ఉంది. ఘనతాస్పదముగా ఉండినటువంటి అనుభవాలు శ్రమ కలిగి ఉన్నాము, మా మీద దృష్టి ఉంచు. 20వ వచనంలో కూడా మనం చదివితే, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బందులు కలిగి నా అంతరంగము ఇదిగో క్షీణించిపోతున్నటువంటి విషయములో ద్రోహమును బట్టి గుండె లోపల కొట్టుకొనుచున్నదని, వీధులలో ఖడ్గములను గురించి నానా విధమైనటువంటి మరణ వ్యాధుల గురించి అక్కడ చెప్తున్నటువంటి మాటలో, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బందులు కలిగి ఉన్నది. ఇంత ఇబ్బందులు రావటానికి, యెహోవా దృష్టించుము, శ్రమలలో ఉన్నానంటానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఘనతగా మొదలుపెట్టిన వారు, ఘనతాస్పదముగా ఉండవలసిన వారు హీన స్థితిలోకి వచ్చేసారు. కారణం ఏంటంటే, మేము దేవుని దృష్టికి పాపము చేసేటివి. ఒకప్పుడు నాట్యము మా హృదయములో ఉండేది. ఇప్పుడు నాట్యము దుఃఖముగా మారిపోయింది. మా తలల మీద కిరీటము పడిపోయింది. ఘనతకెక్కవలసిన వారు ఘనహీనమైపోయారు. అందుకని అక్కడ అంటున్నమాట, శ్రమలలో మేమున్నాము, మమ్మల్ని దుష్టించమని వాక్యం ఇక్కడ చెప్తున్న మాటలు. కీర్తనలో 31వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. నీవు బాధించిన బాధలను, నీవు బాధను దృష్టించుచున్నావు, నా ప్రాణము బాధను నీవు కనిపెట్టుకొని ఇదిగో ఉన్నావని చెబుతూ, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదనని రాయబడి ఉన్నది. ఎటువంటి బాధలలో శ్రమలలో ఉన్నా దేవుని యందు ఆయన కృప కొరకు కనిపెడుతున్నాడు భక్తుడు. ఈరోజు దేవుడు నిన్ను దృష్టించాలంటే ఆయన సన్నిధిలో ఆయనకి ఇవ్వవలసిన సమయము, ఆయనతో గడపవలసిన సమయము, నువ్వు సమయమును గడుపుతూ ఆయన మీద నువ్వు పానార్పణముగా దేవునితో నిబంధన చేసుకోగలిగితే నీ బాధలకు నివారణ కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆయన దృష్టి ఉంచాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచాడు. ఆయన దృష్టి ఉంచినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే దానియేలు గ్రంథము 9:18 మనం చూస్తే, దానియేలు ఎంతో భక్తిపరుడు. 18 చూస్తే, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థన చేయుచున్నాము గనుక మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థన చేయలేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము, నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించుము. చూసారా ప్రార్థన? నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద దృష్టించు.
నీ పేరు పెట్టబడిన ఈ మందిరం మీద దృష్టి ఉంచు, నీ పేరు పెట్టబడినటువంటి ఈ గృహము మీద దృష్టి ఉంచు, నీ పేరు పెట్టబడినటువంటి ఈ మనిషి మీద దృష్టి ఉంచు. వాక్యం చెప్తున్న మాట, మా నీతి కార్యములను బట్టి కాదు, మా ఆలోచనలను బట్టి కాదు, మా దేవా నీవే చెవియొగ్గి ఆలకించుము. నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీద వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణమును దుష్టించమని ప్రార్థన చేస్తున్నా. ఏ స్థితిలో ఉన్నావో దుష్టించమని ప్రభు సన్నిధిలో నువ్వు కనపడాలి, ప్రార్థన చేస్తూ కనపడాలి, వాక్యం వింటూ కనపడాలి, దేవుడితో గడుపుతూ కనపడాలి. కొంతమంది ఎక్కడ కనపడతారు? పాపం చేస్తూ కనపడతారు, తాగుడనే వ్యసనంలోనే కనపడతారు, జోజమాడే వ్యసనములోనే కనపడుతుంటారు, శరీర కోరికలు తీర్చుకుంటూ పాపములో వ్యభిచారములో పడిపోతూ కొందరు కనపడుతూ ఉంటారు. మా బాధలు పోవాలి, మా శాపాలు పోవాలి, మా ద్రోహాలు పోవాలంటే నీవు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనుషుల పోలికగా కాదు, దైవ సన్నిధిలో ఉండటం, ప్రార్థనలో ఉండటం, వాక్యము వినటములో ఉండటం, దేవుని దృష్టిలో నువ్వు అక్కడ కనపడాలి. అప్పుడు నీ మీద దృష్టి ఉంచి నీకు కలుగుతున్నటువంటి ప్రతి ఒక్క కీడును, లోపాన్ని ఆయన సరిచేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, మీరు దేవుని యందు ఆయన సన్నిధిలో కనపడాలి. చూడండి, ఎక్కడెక్కడో కనపడుతుంటారు, దైవ సన్నిధిలో కనపడరు. నెహెమ్యా కూడా చెప్తున్న మాట, నెహెమ్యా గ్రంథములో 5వ అధ్యాయము 19వ వచనములో, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించుము. నీ మీద దేవుడు దృష్టి ఉంచాలంటే సకలమైన మేలులు, దేవుడు చెప్పిన నీతి, దేవుడు చెప్పిన మేలు, దేవుడు చెప్పినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఉంటే ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నేను వానిని దృష్టి ఉంచాను. ఎవరిని? ఆయన మేలులు అనుసరిస్తున్న వారిని దృష్టి ఉంచాడు. ఆయన సన్నిధిలో తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న వారి మీద దృష్టి ఉంచాడు. ఎప్పుడూ కూడా, ఏ పరిస్థితుల్లో కూడా ఆయన కృప కొరకు కనిపెడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన విషయములో ఆయన దృష్టి ఉంచాడు. ఆయన సన్నిధిలో గడిపేటువంటి విషయములో ఆయన కొరకు నువ్వు ఎదురు చూసే అనుభవంలో ఉన్నప్పుడు దృష్టి ఉంచాడు. అంతేకాని ఆయనకి విరోధముగా ఉండి, ఆయనకి లోబడుకోకుండా, ఆయనకి సమయం ఇవ్వకోకుండా, ఆయనతో గడపకుండా ఈరోజు మనం గమనించినట్లయితే ఆయన దృష్టిలో నువ్వు ఎక్కడున్నావు? ఆయన దృష్టిలో నువ్వు ఉండాలంటే ప్రతి ఉదయమే నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి కనపడాలి. ప్రతిరోజు వాక్యము అనే ఉపదేశము చేత నీ నడతను సరిచేసుకోవాలి. 6 దినాలు పనిచేసి 7వ దినము దేవుడు మందిరములో నీవు నీ కుటుంబము కనపడితే అప్పుడు నీ మీద దృష్టి ఉంచుతాడు. మారు మనసు, పాప క్షమాపణ పొంది బాప్టిసం అనే అనుభవం చేత నువ్వు నడిపించబడి సంఘమునకు చెందిన వ్యక్తివై ఉంటే నీ మీద దృష్టి ఉంచుతాడు. అప్పుడు ఆయన రక్తము, ఆయన శరీరము నీకు ఇచ్చి నిత్య జీవానికి వారసులుగాను, ఆయన నీలో జీవించే జీవితాన్ని ఆయన కృపలో స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతున్నటువంటి మాటల్లో ఇదిగో నీవు ఆయన దృష్టిలో ఉండాలంటే, ఆయన నీ మీద దృష్టి ఉంచాలంటే ఈ అనుభవాల గుండా వెళ్ళాలి. దేవుడు చెబుతున్న ఈ వాక్యమును బట్టి నిన్ను నీవు సరిచేసుకొని ఆయనతో నిబంధన చేసుకో. అంటే కృప దేవుడు మీకు కలుగు చేసి, ఆశీర్వదించి, నడిపించి,
మీ మీద దృష్టి ఉంచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృప దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయకాలము మా మీద దృష్టి ఉంచాలని మీ దృష్టి మా మీద ఉంచునైనా. మీరు మమ్మల్ని చూడకపోతే మేమెందుకు పనికిరాము. అవునైనా, మీ కనుచూపు మేరలో మేము ఉండటానికి, మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి, మీలో మేము గడపటానికి, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి ఉంచి మీకు అనుకువగా మెలకువగా జీవించే జీవితాలు ప్రతి ఒక్కరిలో కలుగునట్లు మీ కృపచేత నింపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.